ఆచి చికెన్ మసాలా. ఇక ఆంధ్రప్రదేశ్లో రేపు ఇంటర్ ఫలితాలు విడుదల కాబోతున్నాయి. ఫలితాలకు సంబంధించినటువంటి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. ఈ మేరకు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ప్రకటించారు. ఉదయం 10:31 ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. వాట్సాప్ ద్వారా కూడా ఇంటర్ ఫలితాలను చెక్ చేసుకునే సదుపాయం ఉన్నట్టు మంత్రి నారా లోకేష్ తెలిపారు. ఏపీలో ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు నిర్వహిస్తారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణల కారణంగా పరీక్షల నిర్వహణకు దాదాపు నెల రోజుల సమయం పట్టింది. దీని కారణంగానే వాల్యుయేషన్ పూర్తి చేసేందుకు అధికారులకు సమయం పట్టింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు ఇంటర్మీడియట్ బోర్డుకి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షలు ఆ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం రెండింటికి సంబంధించి ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు అయితే ఆ ఇంటర్ బోర్డు రిలీజ్ చేయబోతుంది. దీనికి సంబంధించి మంత్రి నారా లోకేష్ కొద్దిసేపటి క్రితం తెలిపిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా గత కొద్ది రోజులుగా కూడా ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్ పరీక్షా ఫలితాలు ఎప్పుడు రిలీజ్ అయితే అంటూ కూడా ఆసక్తికరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఇంటర్మీడియట్ పరీక్ష ఆ ఫలితాల కోసం ఇటుపక్క తల్లిదండ్రులు గాని ఇటుపక్క విద్యార్థులు గాని ఆశగా ఆదుర్తతో ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇంటర్ ఫలితాలు రిలీజ్ కాబోతున్నాయంటూ కూడా మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ వేదిక కూడా నారా లోకేష్ తెలిపారు. ఈ నేపథ్యంలోనే రేపు ఉదయం ఆ భవితవ్యం కోసం గాని భవిష్యత్తు కోసం గాని పిల్లలు విద్యార్థులు రేపు ఉదయం 10:30 ఈ యొక్క ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. అయితే యావత్తు తెలుగు రాష్ట్రాలు గాని భారతదేశం గాని హైదరాబాద్ మన తోటి తెలుగు రాష్ట్రమైన తెలంగాణలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు పరీక్షా ఫలితాలు వచ్చిన 48 గంటల్లోనే 13 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం 13 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవటం పట్ల ఆ రెండు తెలుగు రాష్ట్రాలనే కాకుండా యావత్ భారతదేశం కూడా విషాద ఛాయల్లో మునిగిపోయిందనటంలో ఎటువంటి సందేహం లేదు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్ లోని విద్యార్థులు కూడా తల్లిదండ్రులు కొంత మేరకు మోటివేషన్ చేయాలంటూ కూడా ఇప్పటికే పెద్దలు సూచించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ఆంధ్రప్రదేశ్ లో గత వారం 10 రోజుల క్రితమే ఫలిత పరీక్షలు రావాల్సిన నేపథ్యంలో కొంత మేరకు ఇంటర్మీడియట్ పరీక్షల్లో సిలబస్ మారటం అలాగే సిలబస్ మార్చిన దాని ప్రకారం పరీక్ష ఫలితాలు రిలీజ్ కావాల్సిన నేపథ్యంలో కొంత మేరకు లేటుగా రిలీజ్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు ముఖ్యంగా రేపు ఉదయం 10:30 ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పరీక్ష ఫలితాలు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఒకటి ఆన్లైన్ ద్వారా, 2 వాట్సాప్ ద్వారా, రెండింటి ద్వారా కూడా ఈ యొక్క పరీక్షా ఫలితాలు రిలీజ్ చేయబోతున్నారు. అయితే గత కొత్త కాలంగా ఆ వాట్సాప్ ద్వారా రిలీజ్ చేయడం వల్ల విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు కొంత మేరకు వెసులుబాటు వచ్చిందని చెప్పడానికి ఎటువంటి సందేహం లేదు. అదే గతంలో చూసుకున్నట్టయితే మొదటగా పరీక్ష ఏదైతే న్యూస్ పేపర్ ద్వారా పరీక్షా ఫలితాలు చూసుకునే పరిస్థితి ఉంటే తెల్లవారుజామున ఈ రోజు ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు రిలీజ్ అయితే తెల్లవారుజామున వచ్చే న్యూస్ పేపర్ లో యొక్క ఎవరెవరు పాస్ అయ్యారు ఎవరెవరు ఫెయిల్ అయ్యారు అనే దాని మీద చూసుకునే పరిస్థితి. ఆ తర్వాత ఆన్లైన్ పరిస్థితి వచ్చిన పరిస్థితి ఉంది. ఆన్లైన్ లో ఇంటర్నెట్ వద్దకు వెళ్లి పరీక్షా ఫలితాలు తెలుసుకునే పరిస్థితి. నేడు వాట్సాప్ ద్వారా ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు తెలుసుకునేందుకు కూడా పెట్టడం వల్ల విద్యార్థులకు తల్లిదండ్రులకు అలాగే స్కూల్ యాజమాన్యాలకు పెద్ద ఎత్తున వెసులుబాటు కలిగిందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఈ యొక్క పరీక్షలు ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 23వ తేదీ వరకు కూడా ఈ యొక్క పరీక్షలు నిర్వహించారు. అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో ప్రధానంగా ప్రవేశపెట్టిన కొన్ని సంస్కరణలు మార్పులు చేర్పుల కారణంగా పరీక్ష నిర్వహణకు దాదాపుగా నెల రోజుల సమయం పట్టింది. దీని కారణంగానే కొంత మేరకు వాల్యుయేషన్ పూర్తి అవడానికి కూడా సమయం పట్టిన పరిస్థితి అయితే నెలకొని ఉంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.